హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే. నేను నాగవేణి. ఈరోజు మీకు నేను ఒక పిల్లలని ఎలా ఎంకరేజ్ చేయాలి అని ఒక చిన్న విషయం చెప్తానండి. ఏంటంటే, మనం ఏదన్నా తయారు చేసామనుకోండి, ఒక వంట కానీ ఒక ఆర్టికల్ కానీ ఏదైనా, దాన్ని ఇది అస్సలు బాగాలేదు, ఇది వంట అయితే ఇది టేస్టే లేదు, కారం ఎక్కువగా ఉంది, ఉప్పు ఎక్కువగా ఉంది, లేకపోతే ఏం రుచి లేదు అని అలా మనం చేసిన దాన్ని మనము విమర్శ చేసుకోము కదా. అలాగే పిల్లల విషయంలో కూడా మన ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, మా వాడు అస్సలు మాటిండు, ఎప్పుడు ఫోన్లు చూస్తాడు, అసలు వర్కే చేసుకోడు, ఇలా వాళ్ళని ఎక్కువగా విమర్శించడం వల్ల ఏమవుతుందంటే వాళ్లకు పేరెంట్స్ మీద ఇష్టం లేకుండా ఒక ద్వేషభావం ఏర్పరచుకుంటారు. అలా కాకుండా వాళ్ళు నిజంగా అలా మాట వినకుండా ఎక్కువ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఉన్నప్పుడు మనం నిజంగా వాళ్లకు ఫ్యాక్ట్స్ చెప్పాలి. ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు, ఇది కరెక్ట్ కాదు అని ఒక గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళకి. అంతేగాని విమర్శిస్తూ పోతూ ఉంటే వాళ్ళకి నెగిటివ్ అభిప్రాయాలు పేరెంట్స్ పైన, పెద్దల పైన ఏర్పడతాయి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఇలాంటివన్నీ వాళ్ళకు అర్థమైనా కాకపోయినా వాళ్ళకు ప్రతిసారి చెప్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఏది కరెక్టు ఏది తప్పు అన్న అవగాహన చేసుకుంటారు. వాళ్ళలో ఉండే పాజిటివ్ని బాగా ఎంకరేజ్ చేస్తూ మాట్లాడడం పేరెంట్స్గా మన కర్తవ్యం. వాళ్ళని ఎప్పుడు డిస్కరేజింగ్గా మాట్లాడుతున్న దానివల్ల మన ప్రోడక్ట్ గురించి మనమే నెగిటివ్గా మాట్లాడితే చూసేవాళ్ళు, వాళ్ళతో ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు ఏమనుకుంటారు, వేస్ట్, మనము ఎదవలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అని ఫ్రెండ్స్ కూడా చిన్నగా చులకన భావం ఏర్పరచుకుంటారు మన పిల్లలపై. అందుకే వాళ్ళని అలా మాట్లాడకుండా ఎంకరేజింగ్గా మాట్లాడుతూ మంచి విషయాలు ఎప్పుడూ షేర్ చేస్తూ వాళ్ళకు దగ్గరగా ఉంటే వాళ్ళలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. మీరు చెప్పిన దానికి విలువిచ్చి వాళ్ళు మలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్